పాయింట్ ఎక్కడ అంటే మీరు 2001 నుంచి ఉన్నారు కదా, ఎక్కడ ట్రాక్ తప్పింది? అధికారం వచ్చిన తర్వాతే ట్రాక్ తప్పింది. అధికారం వచ్చిన తర్వాత కూడా డే 1 నుంచి ట్రాక్ తప్పిందా, లేదు కొద్ది రోజుల తర్వాత ట్రాక్? డే 1 నుంచి కూడా ఏది చేసినా సారు ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నాడు. కొన్ని అంటే మంచి చెడులు ఉంటాయి. ఒక పార్టీ నిర్మాణం, ఆర్గనైజేషన్ నడిపేటప్పుడు ఉద్యమ కాలంలో కూడా కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు. సారేం దేవుడు కాదు కదా, మానవ మాత్రుడే కదా. కొన్ని తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. మేము తప్పుల్ని సమర్థించుకునే వాళ్ళం ఎందుకు అంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని జరుగుతాయి, మిస్టేక్స్ జరగాయని అన్నట్టు మేము పోయేది. ప్రభుత్వం వచ్చినాక ఇది మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ బాగుండాలి, సారు నిలదొక్కున్నాక మన వైపు చూస్తాడు, ఇక మనకు ఫుల్ పండుగ ఇట్లా అనుకునేది మేము. ఉద్యమకాలంలో ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అయిపోయింది, ఇక నెక్స్ట్ కాలం అంతా ఉద్యమకాలదే. ఈ ఫస్ట్ టర్మ్ జర సీనియర్ మంత్రులు కదా, వాళ్ళు వేరే పార్టీలలో వాళ్ళకి అనుభవం ఉంది కదా, అది తీసుకుంటుండేమో. కానీ ఎమోషనల్ గా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించి లాఠీ దెబ్బలు తిన్నామో, తుపాకీ తూటాలు తిన్నామో, మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఒకవేళ మంత్రులు అయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా చక్కగా తన బిడ్డలాగా చూసుకునే వాళ్ళు కదా, తల్లిలాగా చూసుకునే. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న 4, 5 ఎవరి టీం వాళ్ళకు ఉన్నది. కేసీఆర్ ఒక బ్యాచ్, కొంత సీనియర్ బ్యాచ్, కేటీఆర్ ఒక బ్యాచ్, హరీష్ ఒక బ్యాచ్, కవిత బ్యాచ్, కవిత, ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మరి మీరు అనుకుంటారు లెక్కలు ఉన్నాయని, కానీ లోపల యూనిటీ ఉంటది. వాళ్ళంతా అది ఒకవేళ పెద్ద సార్కు తెలియకుండా వీళ్ళు ఎవరి టీంలు వాళ్ళు చేసి ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తే యజమానిదే బాధ్యత కదా. అంతే కదా, అంటే సార్ మిస్టేక్ అన్నట్టే. అంటే పార్టీని నడిపించే విధానంలో నడిపించట్లేదు. ఇంకొకటి కూడా కొన్ని నిర్ణయాలు ఏమైనాయి అంటే, ఇప్పుడు వినోద్ గారు ఓడిపోయినారు, వెంటనే వారిని కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇస్తుంది. ఏది ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్. సరే, కవిత గారిని మనం ఓడిపోగానే ఇస్తిమి, లేకపోతే కేటీఆర్ గారు రాగానే ఎమ్మెల్యే ఇస్తిమి, మంత్రిని చేస్తిమి, క్యాబినెట్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తిమి, అన్ని చేస్తిమి. సో ఈ రకంగా చేస్తూ పోయినప్పుడు కార్యకర్తలుగా మాకు ఒక్క పదవి రాని వాళ్ళకి ఏమనిపిస్తుంటది? అవును, ఆ ద్వేషం వస్తుంది అని కనిపెట్టలేనంత రాజకీయ చాణక్యుడా మా సారు అనిపిస్తుంది. పాయింటే కదా, నేను ఇప్పటికీ మా సారే అంటే రాజకీయ చాణక్యం అంటే నేను ఏం చేసినా నడుస్తుంది అనేది ఆయన ఆలోచన. లేదు, మీరు అనుకుంటున్నారు బుల్డోజ్ విధానాలు తెలంగాణ అదే అంటున్నది. అహంకారం అయిండొచ్చు, ఫ్యూడల్ అయిండొచ్చు, ఇంకేదైనా అయిండొచ్చు, ఆయన ఆలోచన మాత్రం అదే. తెలుగోడి ఆత్మగౌరవం అంటేనే ఢిల్లీని గజగజలాడిచి ఎన్టీ రామారావు ఓన్లీ ఆత్మగౌరవం పేరిట ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాడు 6 నెలలు. జస్ట్ బికాస్ ఆఫ్ ఆత్మగౌరవం. అంటే తెలుగుడికి అంత ఆత్మగౌరవం ఉంటది, తెలంగాణోడికి ఇంకా మరీ ఎక్కువ. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం కొంత 6 దశాబ్దాల తర్వాత వచ్చింది. కాబట్టి ఆత్మగౌరవం గురించి నా రాష్ట్రం, మేము తెలంగాణ ప్రజలం, తెలంగాణేట్ అని ఢిల్లీలో అంటుంటే సంబరపడ్డ జాతులు కదా. మరి వీళ్ళలో ఆత్మగౌరవం లేకపోతే కష్టమైతుంది రా అని గ్రహించలేకపోతే అది మన తప్పు అవుతుంది. సో మీరు కేసీఆర్ పొలిటికల్ డాక్టరీన్ లో లేదు, కేసీఆర్ గారు మిస్టేక్ చేశారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, పదవుల విషయంలో కేటీఆర్ బ్యాచ్ ఎంటర్ అయినప్పుడు ఇంకొకరికి పదవులు మిస్ అవుతాయి, కేసీఆర్ చెప్పినప్పుడు కేటీఆర్ మనుషులకు రావు, హరీష్ చెప్పినప్పుడు ఇంకొకరికి రావు, ఇట్లా బ్యాచ్లు గా ఉన్నది ఇదంతా కూడా. మరి నేను తిరుగుతున్నా కదా, మొత్తం కుటుంబాన్ని నమ్ముకొని తిరుగుతున్నా కదా. ఆ కుటుంబంలో అందరూ అన్నాన్ని పిలిచేది కదా, మరి నాదెందుకు చిన్న ఎమ్మెల్సీ మిస్ అయింది గిసోటానికి? సామాజిక స్పృహ పార్టీకి లేకపోవడమే కదా. ఇప్పుడు నేనేమంటానంటే అల్టిమేట్ గా, సరే ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు 24 ఏళ్ళు, ఉదాహరణకి మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుందాం, లేదా ఇంకెవరైనా అనుకుందాం, కేసీఆర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి కదా మేమందరం ఉన్నది. అవును, కేసీఆర్ గారి ఆశయం ఏంటి? ఉద్యమ కాలంలో ఒక జాతి బాధితులకు ముఖ్యమంత్రి అన్నారు, అది తప్పింది కదా. మరి ఆశయాన్ని ఎవరం నెరవేర్చాలి? తనయుడు నెరవేర్చాలి, మేము నెరవేర్చాలి. తనయుడు నెరవేర్చే క్రమంలోనే ఉన్నాడు కదా, లేడా? మీరు రామాయణం చదవలేదా? దశరథుడు ఏమైంది? కైకేయికి మాట ఇచ్చాడు. కైకేయికి మాట ఇచ్చినప్పుడు ఏమైంది? భరతుడిని రాజుని చేస్తా అన్నాడు కదా, అప్పుడు బాధ్యతగా చెప్పినాడు ఒక రాజుగా. తర్వాత రాముడిని చూసినాక పుత్రవాత్సల్యం పెరిగి ఏమైంది? రాముని చేసే ప్రయత్నం చేసినారు. అప్పుడు రాముడు ఏం చేశాడు? తండ్రి పుత్రవాత్సల్యంతో ఇబ్బంది పడుతున్నాడు, నేను ఇక్కడ ఉంటే బాగుండదని అడవికి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నా అంటే, ఈ తారక రాముని నువ్వు అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు, తండ్రి ఆశయం ఇక్కడనే హైదరాబాద్ నుండి నెరవేర్చు. హైదరాబాద్ లో ఉంటుండగా అదే నెరవేర్చు అంటున్నా, తండ్రి ఆశయాలు నెరవేర్చాలి కదా. అంతకన్నా గొప్ప జీవితం ఏదంటే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, మంత్రిగా. నేనేమంటున్నా అంటే, ఆ పదవి వదిలేసి బీసీలకు ఎస్సీలకు ఇవ్వమని ముఖ్యమంత్రి పదవి వదిలేసుకుంటాడు. అరే ఈ దేశంలో నేను చెప్తా, గింత దమ్ము లేదా అండి మన దగ్గర, మన నాయకత్వానికి? కేసీఆర్ అండి, జయలలిత గారు ఒక పన్నీర్ సెల్వం పెట్టి నడిపేయలే, జైల్లో నుండి నడిపించారు కదా. జగన్ జైల్లో ఉండి పార్టీని నిలబెట్టలే. తర్వాత ఆయన మన్మోహన్ సింగ్ ని పెట్టి సోనియా గాంధీ నడిపించిందని మీరే కదా మీడియా మాట్లాడింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఆయన అమెరికా నుంచి రాగానే అడుగు కూడా భూమి మీద పెట్టకుండానే పదవి కొట్టేసిండు.
మొదటి ఆయన మీటింగ్ మా కాదు, ఉప్పల్లో కాదు. కాపురాల్లో పెట్టి కష్టపడి ఆయన పక్కన పెట్టి ఆయనకి ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించారు సిరిసిల్లలో. అట్లాంటి ఆయన మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? మీరు మీరు అంటే- బయట ఉండి కొట్లాడాలా మీరు ఏదంటే అట్లే ఉంటుంది. నేను ఏమంటున్నా, ఈ రోజు రాష్ట్రం అయిపోయింది, పోరాటం అయిపోయింది, 10 ఏళ్ళు ప్రభుత్వము చేసినాం, ఇప్పుడన్నా మారండి అంటున్నా. ప్రజలకు సందేశం ఇచ్చి పార్టీ నిర్మాణం చేసుకోండి. సరే, నేనైతే ఇప్పుడు పార్టీ కేటీఆర్ ఇంకా మాట్లాడుతున్నా. చాలా మంది నాలాంటి పునాదిరాలు ఉన్నాయి అందులో పార్టీలా, వాళ్ళని కాపాడుకోండి. పునాదిరాలు కదులుతున్నాయి అని చెప్పి నేను మీడియాలో మాట్లాడుతున్నా. పార్టీ పునాదిరాలు కదిలితే ఏమైతుంది? పార్టీ పునాది పోతే మొత్తం కూలిపోతుంది. ఇలా ఒక బొంతు రామ్మోహన్ ఉద్యమకారుడు, ఒక శోభన్ రెడ్డి ఉద్యమకారుడు, ఒక ఫసియుద్దీన్ ఉద్యమకారుడు, ఒక తాడూరు శ్రీనివాస్ ఉద్యమకారుడు, ఇవాళ మేము నలుగురం కాదండి, ఒక 4 లక్షల మంది ఇలా వెళ్ళిపోతా ఉన్నారు. పునాదిరాలు కదులుతున్నాయి. కాదు కాదు, మీరు పోతుంటే కేటీఆర్ ఏమన్నా మీకు ఫోన్ చేసిండా? ఆయన ఎప్పుడూ చేస్తలేరు. మరి స్టార్టింగ్ లో మీ అవసరం లేదనుకుంటున్నాడు. మీ అవసరం- ప్రభుత్వంలోకి వచ్చిన తన తర్వాత అవసరం లేదనుకుంటున్నాడు సార్. అందుకనే మేము ఇవాళ ఏముంది అనుకుంటున్నాడు. నేనేమంటున్నా, ఇవాళ పార్టీ మారినా నాకేం ఉద్దేశం లేదు. మీరు ఫోన్ చేసి రారా అంటే వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా నేను మాట్లాడేది నిజాలు మాట్లాడితే కనీసం దాంట్లో ఉన్న నాలాంటి ఉద్యమకారులు, నాలాంటి బీసీలు, ఎంబీసీలు వాళ్ళకన్నా న్యాయం జరుగుతుందేమో అని నా గోస తప్ప నిజంగా కూడా నేను పార్టీ మారిపోయింది నాకేం అవసరం. ఆ పార్టీ